హాయ్ మీడియర్ జేఎల్ఎం అండ్ సింగరేణి ఆస్పిరెంట్. నేను మీ అశోక్ సార్ని ఫ్రమ్ సాయి మేధా, దిల్సుఖ్ నగర్ అండ్ హైదరాబాద్. స్టూడెంట్, జనరల్గా 2018 నుంచి మనకి ఈ జేఎల్ఎం జాబ్స్ అనేది కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి సింగరేణి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. కాకపోతే జేఎల్ఎం ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఒక మైండ్ సెట్ ఏంటంటే సేమ్ సిలబస్సే కదా, సో మళ్ళీ దానికి సింగరేణి కోచింగ్ ఎందుకు మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి అని ఒక మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సింగరేణి అండ్ జేఎల్ఎం 80% సిలబస్ ఏమైనా కూడా ఒక 20% సిలబస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫర్ సపోజ్ సింగరేణి ఎగ్జామ్ జేఎల్ఎం ఐటీఐ జేఎల్ఎం ప్లస్ అప్రెంటిస్షిప్ ఉంటే మీరు కూడా రాయొచ్చు. సో ఇక్కడ సింగరేణికి జేఎల్ఎంకి డిఫరెన్స్ ఏంటి సార్ యాజ్ పర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, సో ఇక్కడ స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ అనే ఒక టాపిక్ సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ వైరింగ్. ఓకే, ఈ 3 సబ్జెక్ట్స్ మీరు ఏమాత్రం అనలైజ్ చేయకుండా డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోతే సో జాబ్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. జనరల్గా ప్రొడక్షన్ నుంచి ఒక 5 to 6 మార్క్స్ అడుగుతాడు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 5 మార్క్స్, అండ్ వైరింగ్ ఆల్మోస్ట్ 4 to 5 మార్క్స్. అంటే మీకు ఈ 3 సబ్జెక్ట్స్ ఏమి తెలియకుండా 15 మార్క్స్ మీరు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తే జాబ్ రావడం అనేది 50% కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒకసారి వైరింగ్ గురించి అసలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. దాంట్లో ప్రతి ఇయర్ అయితే సింగరేణి బేస్డ్ ఏ జాబ్స్ జరిగినా కూడా ప్రతి ఇయర్లో కూడా వైరింగ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జాయింట్స్ గురించి అడుగుతాడు. ఓకే, నాట్ ఓన్లీ సింగరేణి ఎగ్జామ్, మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాయండి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాయొచ్చు, లేదా జేఎల్ఎం రాయొచ్చు. జేఎల్ఎం దిస్ ఈజ్ అ కామన్ టాపిక్. వైరింగ్ అనేది ఇట్స్ కామన్ ఫర్ సింగరేణి అండ్ యాజ్ వెల్ యాజ్ జేఎల్ఎం అనమాట. సో దీంట్లో వైరింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ జాయింట్స్. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ జాయింట్స్. ఓకే, బేసికల్లీ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ జాయింట్స్ బేసికల్లీ 6 టైప్స్ మా. ఒకటి ట్విస్టెడ్ జాయింట్ ఆర్ ర్యాట్ టైల్ జాయింట్. ఓకే, సెకండ్ వన్ స్ట్రైట్ జాయింట్, అండ్ థర్డ్ వన్ మ్యారిడ్ జాయింట్, అండ్ ఫోర్త్ వన్ టీ జాయింట్, అండ్ ఫిఫ్త్ వన్ బ్రిటానియా జాయింట్, అండ్ వెస్ట్రన్ యూనియన్ జాయింట్. మరి ఇన్ని జాయింట్స్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతాడు? మోస్ట్లీ క్వశ్చన్స్ అనేది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ద ఫస్ట్ వన్ ఏంటంటమ్మా, ఇది ట్విస్టెడ్ జాయింట్. సో ట్విస్టెడ్ జాయింట్ అంటే ఏంటి సార్ అంటే, మీకు చిన్న వైర్ ద్వారా నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లుక్ ఎట్ దిస్ వైర్. ఓకే, సో ఈ వైర్ని మనం ఇలా కనెక్ట్ చేసి ఇలా ట్విస్ట్ చేయడమే, దట్ ఈస్ కాల్డ్ ట్విస్టెడ్ జాయింట్. లుక్ ఎట్ దిస్ ట్విస్టెడ్ జాయింట్, రైట్? ఓకే, దిస్ జాయింట్ లుక్ లైక్ అ ర్యాట్ టైల్. ఎలుక తోకలాగా ఉంది కాబట్టి దీన్ని ర్యాట్ టైల్ జాయింట్స్ కూడా అంటాం. మరి ఈ ట్విస్టెడ్ జాయింట్ ఉన్నప్పుడు మిగతా జాయింట్స్కి మనం ఎందుకు వెళ్ళాము అంటే, ద ప్రాబ్లమ్ ఫర్ ట్విస్టెడ్ జాయింట్ ఈజ్ ద మెకానికల్లీ వీక్ జాయింట్. గట్టిగా మెకానికల్ ప్రెషర్ అయిందంటే వీక్ అయిపోతుంది. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ ట్విస్టెడ్ జాయింట్. And presently we are using a twisted joint especially in the house wire purpose, like switchboard looping purpose. స్విచ్చెస్ ఉంటాయి, ఒక స్విచ్ నుంచి ఇంకో స్విచ్ ఫేస్ని లూపింగ్ ఇవ్వాలి, దానికి వాడతాం. అండ్ జంక్షన్ బాక్స్లో ఎస్పెషల్ హౌస్ వైరింగ్లో జంక్షన్ బాక్స్ ఉంటుంది. 2-way జంక్షన్ బాక్స్, 3-way జంక్షన్ బాక్స్, 4-way జంక్షన్ బాక్స్. అక్కడ మనం కంపల్సరీగా జాయింట్ చేస్తాం. ఆ జాయింట్ కంపల్సరీ ట్విస్టెడ్ జాయింట్కే వెళ్తాం. Okay, clear my point? Okay, tell me what is the application of a twisted joint is. Basically the twisted joint are used for household purpose. హౌస్ వైరింగ్లో యూస్ చేస్తామండి. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడ యూస్ చేస్తామంటే సార్ జంక్షన్ బాక్స్ దగ్గర ఈ ట్విస్టెడ్ జాయింటే వాడతాం. అండ్ వన్ మోర్ స్విచ్ బోర్డ్ లూపింగ్ కూడా దీనే వాడతాం. ఎందుకంటే కాండ్యూట్ లోపల మనం వైర్ రన్ చేస్తున్నాం, అంత మెకానికల్ ప్రెషర్ ఏమో పడదు కాబట్టి ట్విస్టెడ్ జాయింట్కి వెళ్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ అ స్ట్రైట్ జాయింట్. వాట్ ఈస్ ద మీన్ బై స్ట్రైట్ జాయింట్? అండ్ స్ట్రైట్ జాయింట్ అండ్ మ్యారేజ్ జాయింట్, ద 2 జాయింట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ ఆఫ్ అండర్గ్రౌండ్ కేబుల్స్ ఆర్ వైరింగ్స్. For suppose second one ఏం చెప్పానండి, straight joint. What is the mean by straight joint? Look at this. This is one wire and this is another wire. We are placing like this manner. ఇలా పెడదాం. ఇలా పెట్టి ఆపోజిట్లో మనం దీన్ని ఇలా ట్విస్ట్ చేయండి. చూడండి, లుక్ ఎట్ దిస్. లుక్ ఎట్ దిస్. ఆపోజిట్లో ఇలా మనం ట్విస్ట్ చేస్తే దిస్ జాయింట్ లుక్ లైక్ straight. That's why this name is straight joint. Are clear my point? Okay, so like this opposite manner. This is called straight joint. As compared to twist joint, straight joint somewhat mechanically strong.
ఓకే, అంటే ట్విస్టెడ్ జాయింట్తో పోల్చుకుంటే స్ట్రైట్ జాయింట్ అనేది కొంచెం మెకానికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్ట్రైట్ జాయింట్ ఆర్ యూజ్డ్ ఫర్ వైరింగ్ సిస్టమ్. అంటే మన హౌస్ వైరింగ్లో ఓకే కొంచెం మెకానికల్గా బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలి జాయింట్ అంటే, సో కంపల్సరీగా ఈ యొక్క స్ట్రైట్ జాయింట్కి వెళ్తాం. సార్ జాయింట్ వీక్ అయితే ఏంటి ప్రాబ్లం సార్ అంటే, వెరీ సింపుల్మా, మీరు ప్రాపర్గా జాయింట్ చేయకుండా అంటే స్ట్రాంగ్గా జాయింట్ చేయకుండా జస్ట్ ట్విస్టెడ్ జాయింట్ చేసేసి వదిలేశారనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మీరు జాయింట్ చేసినాక టేప్ వేస్తారు. ఓకే, జాయింట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఎక్కడైతే జాయింట్ పడిందో అక్కడ రెసిస్టెన్స్ వాల్యూ మోర్ ఉంటుంది, దానివల్ల మోర్ హీట్ డెవలప్ అవుతుంది. ఈ మోర్ హీట్ డెవలప్ అవడం వల్ల ఆ హీట్కి మనం యూస్ చేసే టేప్ మెల్ట్ అవుతుంది. ఆ మెల్టింగ్ అనేది ఇన్సులేషన్కి మూవ్ అవుతుంది, ఇన్సులేషన్ బ్రేక్ అవుతుంది, ఫైనల్గా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ద జాయింటింగ్ ఈజ్ టైట్ జాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాజ్ అ హౌస్ వైరింగ్ పర్పస్ ఆర్ ఈవెన్ ద ఓవర్ హెడ్ లైన్స్. Okay, so the straight joint as compared to the twisted joint mechanically somewhat strong, and this straight joint are used for house wiring purpose. And next one, married joint means మీకు అందరూ తెలుసు మ్యారేజ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అవుతారు. సో అలా దీనికి మరి మ్యారేజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, లుక్ ఎట్ దిస్, హియర్ సో మెనీ strands, look at this all are so many strands, right? Look at this, there are so many strands. సో స్ట్రైట్ జాయింట్కి మ్యారీడ్ జాయింట్కి సింపుల్ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఓకే మొత్తం ఉన్న స్ట్రాండ్స్ అన్నీ మనం ట్విస్ట్ చేసేసి ఇలా కలిపేసాం స్ట్రైట్ జాయింట్లో. బట్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఈచ్ స్ట్రాండ్ని వేరే వైర్ ఈచ్ స్ట్రాండ్తో ఇలా కలుపుతాం. లుక్ ఎట్ దిస్, మొత్తం కలిసిపోతుంది ఆటోమేటిక్గా. మ్యారీడ్, దట్స్ వై దిస్ నేమ్ ఈస్ కాల్డ్ మ్యారీడ్, రైట్? సో లైక్ దిస్, ముందు ప్రతి స్ట్రాండ్ని ఇంకో స్ట్రాండ్ ఆపోజిట్లో ఉన్న స్ట్రాండ్తో మనం మిక్స్ చేసిన తర్వాత ట్విస్ట్ చేయాలి. అంటే యాజ్ కంపేర్డ్ స్ట్రైట్ జాయింట్తో పోల్చుకుంటే ద మ్యారీడ్ జాయింట్ ఈజ్ మోర్ స్ట్రాంగ్, అండ్ ఎస్పెషల్లీ దిస్ మ్యారీడ్ జాయింట్ ఆర్ యూజ్డ్ ఫర్ మల్టిపుల్ స్ట్రాండ్స్ ఆఫ్ అండర్గ్రౌండ్ కేబుల్స్. మల్టిపుల్, ఇవి సపోజ్ నా చేతిలో ఉంది మల్టిపుల్ స్ట్రాండ్స్ అండి. లుక్ ఎట్ దిస్, చాలా స్ట్రాండ్స్ ఉన్నాయి. ఇది ఏంటండి, ఇది లైక్ 320 వైర్ అనమాట. ఎస్పెషల్లీ ఈ 320 వైర్ని మనం జనరల్గా ఏసీ పాయింట్స్కి వాడతాం. హియర్ సో మెనీ మల్టిపుల్ స్ట్రాండ్స్. ఈ మల్టిపుల్ స్ట్రాండ్ని వేరే వైర్లో ఉన్న మల్టిపుల్ స్ట్రాండ్తో మొత్తం మిక్స్ చేసిన తర్వాత కానీ ట్విస్ట్ చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యారీడ్ జాయింట్. ద స్ట్రైట్ జాయింట్ అండ్ మ్యారేజ్ జాయింట్, ఈ ఫస్ట్ త్రీ జాయింట్స్ మొత్తం కూడా మనము హౌస్ వైరింగ్ కోసమే వాడతాము. స్టూడెంట్, ట్విస్టెడ్ జాయింట్ అనేది జంక్షన్ బాక్స్కి వాడతాం, అండ్ స్ట్రైట్ జాయింట్ అనేది హౌస్ వైర్లో ఒక వైర్ని ఇంకో వైర్ని కలపడానికి జాయింట్ చేస్తాం. మ్యారీడ్ జాయింట్ అంటే అండర్గ్రౌండ్ కేబుల్స్ ఉంటాయి మనకి. ఓకే, అండర్గ్రౌండ్ కేబుల్లో మల్టిపుల్ స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ స్ట్రాండ్స్ని ఇంకా జాయింట్ మెకానికల్గా స్ట్రాంగ్ చేయడానికి మ్యారీడ్ జాయింట్కి వెళ్తాం. And look at the next one, T joint. What is a T joint? For suppose this is the overhead lines. Look at this ma. This is the overhead lines. This is a phase wire and this is the neutral wire. Okay. So with the help of service wire, tap from this wire. Avuna kada? If this is our house ma. Look at this. This is our house. ఈ హౌసెస్కి మనం సప్లై ఎలా తీసుకుంటాం? సర్వీస్ వైర్ యూస్ చేసి ఓకే ఫేస్ నుంచి అండ్ న్యూట్రల్ నుంచి ఈ వైర్ తీసుకుంటాం. లుక్ ఎట్ దిస్. This is the neutral wire and this is the service wire. Service wire having two wires ma, face neutral ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ షేప్ చూడండి ఒకసారి. లుక్ ఎట్ దిస్ షేప్. దిస్ షేప్ లుక్ లైక్ ఎస్ T shape. That's why this name is T joint. స్టూడెంట్, T joint, వాట్ ఈస్ ద అప్లికేషన్? మీకు అర్థమైపోయి ఉంటుంది అప్లికేషన్ చెప్పినప్పుడే. T joint ఆర్ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ లైన్, ఎస్పెషల్లీ ట్యాపింగ్ ఆఫ్ సర్వీస్ వైర్. Tapping of service wire. This is a service wire. This wire is made up of aluminum. అల్యూమినియంతో తయారు చేస్తాం. సో ఈ వైర్ని ఇంకో వైర్తో ట్యాప్ చేసి మనం హౌస్కి సప్లై తీసుకుంటాం. ఇది లుక్ లైక్ ఎస్ T షేప్లో ఉంది కాబట్టి దిస్ నేమ్ ఈస్ కాల్డ్ T joint. This name is called T joint. The T joint generally used for what? Distribution line. Okay, distribution especially service wire కి యూస్, సర్వీస్ వైర్కి ఈ యొక్క కనెక్షన్ మనం వాడతాం నాన్న. ఓకే, ఈ మ్యారీడ్ జాయింట్ అనేది దేనికి వాడతాం? అండర్గ్రౌండ్ కేబుల్. మల్టిపుల్ స్ట్రాండ్స్ ఉన్న అండర్గ్రౌండ్ కేబుల్కి మ్యారీడ్ జాయింట్ వాడతాం. మల్టిపుల్ స్ట్రాండ్స్ ఆఫ్ UG కేబుల్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ జంక్షన్ బాక్స్ ఆర్ స్విచ్ బోర్డ్ లూపింగ్, and this is a straight joint used for house wire.
అంటే ఆల్మోస్ట్ ఈ రెండు ఒకటేనండి, కాకపోతే వైర్ వేరు, కేబుల్ వేరు. వైర్ని జాయింట్ చేయడానికి మనం స్ట్రైట్ జాయింట్ వాడితే మల్టిపుల్ స్ట్రాండ్స్ ఉన్న అండర్గ్రౌండ్ కేబుల్ని మ్యారేజ్ జాయింట్తో కలుపుతాం. ఎందుకంటే స్ట్రైట్ జాయింట్ కన్నా మ్యారేజ్ జాయింట్ ఈజ్ సమ్వాట్ మెకానికల్లీ స్ట్రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్, Britannia joint and a Western Union joint. These two joints generally used for overhead lines. Please remember this point. Okay, except for remaining two. These two joints are used for overhead lines. Students. Okay, so what is a Britannia joint? What is the advantage of Britannia joint? Okay, so generally our transmission line, distribution line, we are using of ACSR conductor. ACSR aluminium conductor, ACSR aluminium conductor steel reinforced. That is ACSR conductor. ACSR conductor అంటే మల్టిపుల్ స్ట్రాండ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ బ్రిటానియా జాయింట్ ఎలా మనం ప్లేస్ చేస్తాం చూద్దాం. దిస్ ఈజ్ యాజ్ కంపేర్డ్ టు ద ఎనీ జాయింట్, బ్రిటానియా జాయింట్ ఈజ్ ఎ మెకానికల్లీ స్ట్రాంగ్ జాయింట్. సో దీని సపోజ్ మనకి మల్టిపుల్ స్ట్రాండ్స్ ఉంటాయి. ఒక స్ట్రాండ్ ఇలా తీసుకోండి. ఓకే, ఇలా ఒక స్ట్రాండ్ తీసుకున్నాం. And one more strand is provided like this manner. ఇంకో స్ట్రాండ్తో ఈ రెండు స్ట్రాండ్స్ని మనం జాయింట్ చేస్తాం లైక్ దిస్. నేను చెప్పిన జాగ్రత్తగా మీకు అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. చూడండి, ఇలా ఒక స్ట్రాండ్ తీసుకున్నాను, ఇలా ఇంకొక వైర్ తీసుకున్నాను లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ వన్ వైర్, ఇది ఇంకొక వైర్. దిస్ ఈజ్ వైర్ 1 అండ్ దిస్ ఈజ్ ద వైర్ 2. దీన్ని ఒక 9 degreesలో మనం ప్లేస్ చేసాం, అనదర్ వైర్ 9 degreesలో ప్లేస్ చేసాం. ఈ రెండు కలిపి ఇంకో స్టాండ్తో దీన్ని మనం గట్టిగా చుట్టేసాం అనమాట. ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే గట్టిగా ఇలా లాగినా కూడా మెకానికల్గా స్ట్రాంగ్ అయిపోతుంది ఈ జాయింట్ అనేది. దిస్ ఈస్ కాల్డ్ బ్రిటానియా జాయింట్ అంటాము. అండ్ ద బ్రిటానియా జాయింట్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ హెడ్ లైన్స్ అంటే అగైన్ 2 types, ట్రాన్స్మిషన్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్. నువ్వు ట్రాన్స్మిషన్ లైనా లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఏ లైన్లో అయినా కూడా ఈ బ్రిటానియా జాయింట్ వాడచ్చు. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్రిటానియా జాయింట్ ఈస్ ఇట్స్ అ టెన్జైల్ స్ట్రెంత్ ఈజ్ మోర్, మీన్స్ మెకానికల్ స్ట్రెంత్ చాలా దృఢంగా ఉంటుంది జాయింట్. Okay, next one is Western Union joint. Okay, this Britannia joint are used for overhead transmission line. ఎప్పుడైతే కండక్టర్ బ్రేక్ అయిందో ఆ కండక్టర్ని మనం జాయింట్ చేయడానికి బ్రిటానియా జాయింట్కి వెళ్తాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, Western Union joint. So this Western Union joint also used for overhead lines. The main purpose of Western Union joint is extension of wire. అంటే ఒక వైర్ ఉంది, ఈ వైర్ ఒక 10 meters ఉంది, 10 meters తర్వాత వైర్ అయిపోతుంది. ఈ వైర్ని ఇంకో వైర్తో మనం జాయిన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వైర్ అనమాట. ఇప్పుడు సపోజ్ దిస్ ఈస్ ద వన్ వైర్, ఇది సేమ్ యాజ్ దట్ స్ట్రైట్ జాయింట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. స్ట్రైట్ జాయింట్, మనం ఇందాక స్ట్రైట్ జాయింట్ అంటే ఏం చెప్పాను మన, లుక్ ఎట్ దిస్. స్ట్రైట్ జాయింట్ మీన్స్ వెరీ సింపుల్. దిస్ ఈజ్ వన్ వైర్, ఓకే, దిస్ అనదర్ వైర్. ఈ వైర్తో మనం కలిపి వైర్ని ఎక్స్టెండ్ చేయాలి. సో లుక్ ఎట్ దిస్, స్ట్రైట్ అండ్ దిస్ ఇస్ ఆల్సో స్ట్రైట్. వీఆర్ ప్రొవైడ్ లైక్ దిస్ మేనర్ అండ్ ట్విస్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో దిస్ లుక్ లైక్ ఎ స్ట్రైట్ జాయింట్. బట్ దిస్ జాయింట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్. ఫర్ ఎస్పెషల్లీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వెస్టర్న్ యూనియన్ జాయింట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వైర్. ఒక వైర్ అయిపోయిన తర్వాత ఇంకో వైర్తో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి మనం వెస్టర్న్ యూనియన్ జాయింట్స్కి వచ్చాము. This is the different type of joints. మరి సార్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జాయింట్ ఈజ్ అ హై మెకానికల్ స్ట్రెంగ్త్ జాయింట్? దట్ ఈస్ అ బ్రిటానియా జాయింట్. విచ్ జాయింట్ ఆర్ యూజ్డ్ ఫర్ స్విచ్ బోర్డ్ లూపింగ్ పర్పస్? దట్ ఈస్ అ ట్విస్టెడ్ జాయింట్. విచ్ జాయింట్ ఈజ్ అ మెకానికల్లీ వీక్ జాయింట్? దట్ ఆల్సో ట్విస్టెడ్ జాయింట్. ట్విస్టెడ్ జాయింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ rat tail joint. Okay, multiple strand underground cable, which joints we are using? That is a marine joint. Okay, this is the way of questions we are expecting in our upcoming Singareni jobs. Are clear my point? Student, look at this. So మనకి మీ అందరికి తెలుసు, ఓకే, వీక్లీ ఒకసారి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్నింగ్ అవుతుంది. సో 15th నుంచి ఒక న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఓకే, యాక్చువల్గా దీని ఫీజు ఏంటంటే 15K. ఎవరైతే 15th లోపు వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి 12Kనే ఉంటుంది. ఓకే, మీరు ఒకవేళ ఏదైనా వర్క్స్లో బిజీగా ఉండి
ఆఫ్లైన్కి రావడానికి మాకు పాసిబిలిటీ లేదు సార్ అన్న వాళ్ళకి ఓకే, వన్ మోర్ ఆపర్చునిటీ కూడా మనం ఉంది. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఈజ్ ఎ కంప్లీట్లీ డిజిటల్ రికార్డెడ్ క్లాసెస్, లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ కాదు. డిజిటల్ రికార్డెడ్ క్లాసెస్లో యూజెస్ ఏంటంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు క్లాసెస్ వినొచ్చు. బికాజ్ దిస్ ఆర్ రికార్డెడ్ క్లాసెస్. ఓకేనా? సో మీరు ఒకవేళ రికార్డెడ్ క్లాసెస్ ఎలా తీసుకోవాలి అనే ఒక ఐడియా రావాలి అంటే ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సాయి మీద JLM యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ నెంబరు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మిగతా ప్రొసీజర్ అంతా మా టీం చూసుకుంటుంది. ఓకేనా? డోంట్ వేస్ట్ యువర్ టైం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. JLM కోచింగ్ తీసేసుకుంటే సింగరేణి వచ్చేస్తుంది అని భ్రమ నుంచి బయటికి రండి. బోత్ ఎగ్జామ్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ JLM అంతా టఫ్ అడగడు, అలాని ఈజీ కూడా అడగడు సింగరేణి. ఓకే, సో JLM కన్నా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, JLM కన్నా సింగరేణి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి సింగరేణి జాబ్ వచ్చింది అంటే నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది. నువ్వు సెటిల్ అవ్వడం అంటే నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోయినట్టే. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.